అప్పుడు శ్యామాచరణులు సాంసారిక కార్య వ్యవస్థలో ఉంటూ కఠోర సాధన చేయడం ఎలా వీలవుతుందో చెప్పమని తమ గురుదేవులకు విన్నవించుకున్నారు. ఇది వారికి అసంభవంగానే కనిపించింది. యోగ సాధనకు సమయం చిక్కదని శ్యామాచరణుల ఉద్దేశం. దానికి బాబాజీ ఇలా చెప్పారు: కాదు శ్యామాచరణ్, నువ్వు ఇంటికి వెళ్ళి చూస్తే నీకు కావలసిన సమయం చిక్కుతుంది. సమయానుసారంగా నీకు కాశీకి బదిలీ అవుతుంది. నువ్వు సుఖంగా ఉంటావు. నువ్వు గృహస్థ జీవనంలో ఉంటూనే సాధన ద్వారా సిద్ధి పొందుతావు. అప్పుడే సాంసారిక వ్యక్తి నీ ఆదర్శాన్ని తీసుకుంటాడు. ఇంకో సంగతి, సంసారాన్ని ఎవడూ విడిచిపెట్టలేడని తెలుసుకో. దాన్నుంచి ఎవడూ వేరుగా ఉండలేడు. మనిషి ఎక్కడున్నా సరే సంసారం అతనితోటే ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రపంచాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన వాళ్ళు, ఇంత వైభవ విలాసం కలిగించిన వాళ్ళు సాంసారిక జనులే. వాళ్ళు లేకపోతే ఈ భూమి ఇంత అందంగా ఉండేది కాదు. సాంసారిక జీవనం లేకపోయినట్లయితే ఈశ్వరుడి సృష్టి నశించిపోతుంది. అందరూ ఈ సంసారంలోనే పుడతారు. ఈశ్వర ప్రాప్తి సాధన అన్నది కేవలం సంసారాన్ని వదిలేసిన వాళ్ళు విరక్తులో చేయవలసింది మాత్రం కాదు. చూడు, సన్యాసినైనప్పటికీ కూడా నేను మంచినీళ్లు తాగడానికి వాడే పాత్ర ఒక సంసారి తయారు చేసినదే. దయాశీలురైన బాబాజీ ఇంకా చెప్పారు, ఈనాడు సంసారులు ఈశ్వర ప్రాప్తి సాధనకు బొత్తిగా ఏ ఉపాయమూ లేకుండా ఉన్నారు. నువ్వు స్వయంగా సంసారంలో ఉండి వాళ్ళకి సరైన దారి చూపిస్తావు. ఇందులో భయపడవలసిందేమీ లేదు. నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళు. సమయానుసారంగా మధ్య మధ్యలో నువ్వు నన్ను చూడగలుగుతావు. అంతేకాదు, నువ్వు నన్ను ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు చూడగలుగుతావు. ప్రపంచంలో మంచి గృహస్థుల ప్రతిష్ట ఏర్పడుగాక. ఆ తర్వాత బాబాజీ దగ్గర కూర్చున్న కొందరి వైపు చూపిస్తూ అన్నారు, నువ్వు వీళ్ళకి దీక్షా ప్రదానం చేయవలసి ఉంది. నీకోసమే వీళ్ళని ఇన్నాళ్ళు ఆపి ఉంచవలసి వచ్చింది. ఆ మాటకు శ్యామాచరణులు, మీరుండగా వీరు నా దగ్గర దీక్ష ఎందుకు తీసుకుంటారు అన్నారు. అప్పుడు బాబాజీ చిరునవ్వు చిందిస్తూ ఇలా చెప్పారు, వీళ్ళకి మాతో ఏ సంబంధము, ఏ లావాదేవీలు లేవు. నీతోనే వీళ్ళకి సంబంధం ఉంది. అందుచేత నువ్వే వీళ్ళకి దీక్ష ఇవ్వవలసి ఉంటుంది. దీక్ష ఏ ప్రకారంగా ఇవ్వాలో వారు తెలియచేశారు. ఆ తర్వాత వాళ్లకు దీక్షా ప్రదానం జరిగింది. ఈ ప్రకారంగా బాబాజీ సహజ యోగ సాధన తాలూకు విభిన్న ప్రక్రియలు ఏర్పడడానికి, దీక్షా ప్రదానం చెయ్యడానికి సంబంధించిన ఆచరణపరమైన శిక్షణ శ్యామాచరణులకు ఇచ్చి వారిని ఇంటికి పంపేశారు. ఎందుకంటే ముందు ముందు లోకశిక్షణ కోసం, అంటే లోకులకు ముక్తి మార్గం చూపించడం కోసం ఇవన్నీ శ్యామాచరణులే చెయ్యవలసి ఉంటుంది కనుక. రాణికేతులో అప్పుడు చలికాలం మొదలయ్యింది. బాబాజీ నిర్దేశం ప్రకారం శ్యామాచరణులు రాణికేతు నుంచి తమను బదిలీ చేయమని కోరుతూ పై అధికారులకు విన్నపం పంపుకున్నారు. చలి ఎక్కువగా ఉండే కొండ ప్రాంతం తమ ఆరోగ్యానికి అనుకూలంగా లేదని ఆ విన్నపంలో రాశారు. డాక్టర్ సర్టిఫికెట్ కూడా దానికి జోడించారు. కొద్ది రోజుల్లో వారి దరఖాస్తు మంజూరయ్యింది. కదలాడే కెరటాలతో వడ్లను వరుసుకొని పారే నిండైన ఏరులా శ్యామాచరణులు కూడా క్రియాయోగ సాధనకు సంబంధించిన సమస్త తత్వాన్ని హృదయంగమం చేసుకొని ప్రపంచ రంగానికి దిగివచ్చారు. గురుదేవుల సన్నిధి నుంచి సెలవు తీసుకొని వెళ్లే సమయంలో హిమాలయాల్లో ఉండే అనేక అసాధారణ సిద్ధ సాధకులు వారిని కలుసుకొని అభినందనలు తెలిపారు. ముసలి తండ్రి పడుచువాడైన తన కొడుకును యోధుడుగా తయారు చేసి యుద్ధభూమికి పంపినట్లే బాబాజీ మహారాజు కూడా శ్యామాచరణులను యోగ సాధనలోని గూఢతత్వాల ద్వారా సుసంపన్నులను, సుసజ్జితులను చేసి సంసార రూప కర్మక్షేత్రంలోకి, దాంట్లో సాంసారికత ఆయన్ని అంటను కూడా అంటకుండా ఉండే విధంగా చేసి పంపారు. శ్యామాచరణుల బదిలీ ఉత్తర్వు వచ్చినప్పుడు
ఈసారి వారు ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూరులో ఉన్న కార్యాలయంలో కార్యభారం వహించవలసి ఉంటుందని నిర్ణయమైంది. ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకొని శ్యామాచరణులు క్రీస్తు శకం 1869 జనవరి 15వ తేదీన అశ్రువులతో నిండిన కళ్ళతో గురుదేవుల దగ్గర సెలవు తీసుకొని మీర్జాపూరుకు బయలుదేరారు. బయలుదేరడానికి ముందు మానవ ప్రేమికులైన శ్యామాచరణులు ఈ యోగ సాధనను మతంతో ప్రమేయం లేకుండా అందరికీ ఉపదేశించడానికి అనుమతించవలసిందిగా తమ గురుదేవులను ప్రార్థించారు. వారి కోరికకు బాబాజీ ఒప్పుదల తెలిపారు.